నడుచుకొని కోరుచున్నాను. ఇక్కడ అపోస్తలుడు అనేటువంటి పౌలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మెట్టుకు సహోదరులారా, అంటే మనమందరం కూడా సహోదరులమే కదా, మనమందరం కూడా ఒకటే. సహోదరులు ఐకమత్యం కలిగి ఉండుట ఎంత మేలు, ఎంతో మనోహరం కదా. ఐకమత్యం కోసము మనం ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం చేయాలి. విభేదాలు, ఇరుకులు మనం పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏనాడు కూడా నువ్వెంత నీ లెక్కెంత అనకూడదు. మనకు వేలులో చేతిలో 5 వేళ్ళు ఉంటాయి. 5 వేలులో ఒకటి పెద్దది బొటని వేలు కదా, చాలా లావు ఉంది. అయితే మిగతా వేళ్ళతో ఏమంటున్నాయంట, నువ్వు అంత లావు ఉన్నావు కదా, నువ్వు ఎంత గలీజుగా ఉన్నావు, పక్కవో అంటదంట ఈ ఏళ్ళన్నీ.